నిర్గమకాండం 15వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసెదను, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను, వారు రాతి వలె అడుగంటిపోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితికతొట్టును. మొట్టమొదటి రచయింపబడినటువంటి పాటగా మనం చూస్తున్నాం. రికార్డెడ్ సాంగ్, రికార్డెడ్ వర్స్ బై వర్స్, స్టెప్ బై స్టెప్, విత్ ద గ్రామర్, విత్ ద ఇన్స్టెన్స్. ఇదంతా దేవుడు చెప్పినట్టున్నాడు. మోషే ఈ పాట మటుకు మర్చిపోక నువ్వు రాయి అని. మేబీ ఒక దూత వచ్చి పాడి ఉంటుంది అక్కడ మోషేకి, లేకపోతే వినబడి ఉంటుంది. మేబీ హీ మస్ట్ హ్యావ్ రిటర్న్ దట్ వండర్ఫుల్ సాంగ్. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే గాడ్ లవ్స్ సాంగ్స్. వర్షిప్ విల్ ఆల్వేస్ కమ్ అవుట్ ఆఫ్ ఎ మైటీ డెలివరెన్స్. ఆ కార్యాలు, ఆ గొప్ప కార్యాలు చూసి దెన్ యూ విల్ స్టార్ట్ జంపింగ్ అండ్ డాన్సింగ్ టు ద లార్డ్. ఇక్కడ 430 సంవత్సరాల బానిసత్వము పోయి శత్రువు చంపేస్తాడేమో అనుకునే ఆ శత్రువు ఇక ఎన్నడూ కనపడకుండా పోయేటప్పటికి పాట వచ్చిందంట. యు సీ దట్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎ సాంగ్ ఇన్ ద బైబిల్. సో ఒక పాట అనేది ఎలాగొచ్చిందో అనేది నిర్గమకాండంలో ఎంతమందికి అర్థమైంది? మీ అందరికీ ఆశీర్వాదములోంచి, విడుదలలోంచి కూడా పాటలు వస్తాయి. సో ఆ సాంగ్ కమ్స్. మేబీ ఈ సీజన్లో అనేక మందికి దేవుడు మీ హృదయంలోంచి, అంటే ఈ పాటలు కాకపోయినా అట్లీస్ట్ ఆనందముతో ఒక పాట వినడమో, ఒక పాట పెట్టుకోవడమో, ఒక పాట రాయడమో ఇచ్చే కృప మీ అందరికీ ఈ కాలంలో కలుగునుగాక. మే ఇట్ హ్యాపన్. మీరు ఆనందంగా ఉన్నారా? ఒకసారి అక్కడికి వెళ్దాం. లెట్స్ గో. యాకోబు 5:13, జేమ్స్ 5:13. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. అంటే కష్టం వచ్చిందా ప్రార్థించు. మరి ప్రార్థన తర్వాత విడుదల వచ్చిందా? ఎవరికైనా సంతోషము కలిగిన అతడు ఏం చేయాలంట? కీర్తనలు పాడాలి. సో ద సాంగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ జాయ్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ గ్రేట్ డెలివరెన్స్. ఎ గ్రేట్ సాంగ్ విల్ కమ్. ఈరోజు వాక్యం వింటున్న వారందరి హృదయాల్లో దేవుడు ఒక మంచి కీర్తన నీ విడుదలలోంచి వచ్చునుగాక. A great deliverance. A song will not come ordinary. Look at that. The first, అంటే దేవుడికి ఇష్టం అనమాట. దేవుడికి విడిపించి, ఇంత గొప్పగా విడిపించిన తర్వాత రాసే పాట అంటే ఆయనకి ఇష్టం. కష్టము, బాధ ఉంటే ఏం చేయాలి? అసలు ప్రార్థన కూడా చేయబుద్ధి కాదు. కష్టమైతే సాధారణంగా కొంచెం లోతైన విశ్వాసికి కష్టం ఉంటే ప్రార్థన చేయాలని ఉంటుంది. కరెక్ట్. ఎంతమంది ప్రార్థించాలని ఉంటుంది? కష్టం ప్రేయర్ రిక్వెస్ట్లు అడుగుతారు. అరే ఎవరైనా మంచిగా అభిషేకం పడిన దైవజనులు ఉన్నారా, ప్రవక్తలు ఉన్నారా, కొంచెం ఏమైనా కొంచెం ప్రార్థించే వాళ్ళు ఉన్నారా, సేవకులు ఉన్నారా, ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుదాం అనుకుంటారు కష్టం ఉంటే కదా. అఫ్కోర్స్ కష్టాల్లో పాడి విడుదల పొందినటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు రేర్. ఉదాహరణకి పౌలు, శీల. పౌలు అరుదైన మనిషి. ఎందుకంటే పౌలు దేనికి భయపడ్డా, మరణానికి కూడా భయపడ్డు. పౌలు తన జీవితం అంతా నేను దైవజనులను, సంఘాన్ని హింసించి హత్య చేశాను కదా, ఆయన కొరకు నేను చనిపోతే ఎంతో ఆశీర్వాదం అనుకుంటాడు ఈ పౌలు. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ పౌల్. అతను అపోస్తుల్ని చంపాడు, సంఘాన్ని హింసించాడు, చాలా బాధ. అందుకే ఒక ప్రవక్త వచ్చి పౌలా నువ్వు ఒకడికి వెళ్తే నేను చంపేస్తారంటే అందరూ భయపడతారు. పౌలు ఏమంటాడు? నువ్వేం బాధపడక వెళ్ళిపోతానంట. అదేంటిది? నేను చావడానికైనా సిద్ధమే. ఒక విధంగా దేవుడు సిద్ధపరిచాడు ఆ రీతిగా. ఇది విడిపింపబడితే దేవుడితో ఆనందపడడం. ఓకే. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 95%. 95% మంది మెజారిటీలో ఉండేవారితో నేను మాట్లాడతాను. ఎంతమంది 95%లో ఉంటారు? మళ్ళీ నేను చితగొట్టేసి లోపలేసేసి రక్తాలు కారుతా ఉంటే పాడేయటానికి లేదనుకుంటాను కదా. అఫ్కోర్స్ అది బోధించడానికి బాగుంటుంది, కానీ కొంచెం విశ్వాసం ఏదైనా బాగుంటుంది. కానీ ఏదో అంటారు చూసారా, తందాకు వచ్చేటప్పటికి వీడవుతున్నాం. కానీ అలాగ రావాలంటే దేవుడు అతన్ని ముందుగానే సిద్ధపరిచాడంటే. గాడ్ హెస్ ప్రిపేర్డ్ హిమ్ బిఫోర్ ఓన్లీ. అతని యొక్క నెగిటివిటీ, అతని యొక్క చెడు ప్రవర్తన అతనికి ఒక రకంగా పాజిటివిటీ అయిపోయింది. మీరు అనుకోవచ్చు నాకే బలహీనతలు లేవు అని. కొంతమంది ఎవరైతే బాగా బలహీనతలు కలిగిన వాళ్ళు మారారనుకోండి, వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేస్తారు. చూడండి, వారికి కొంచెము భయం ఎక్కువ. భయంతో వారు యేసుని తిరస్కరించేశారు. అంటే 11 మందిలో భయం అనే బలహీనత ఉంది.
తర్వాత వాళ్ళు ఏం చేశారు, అరే ఈ బలహీనత ద్వారా మనం యేసుప్రభుని తిరస్కరించామని గొప్ప ప్రార్థనా పరులుగా మారిపోయి అది వాళ్ళకి ప్లస్ అయిపోయి వాళ్ళు మేము వాక్యాన్ని ప్రార్థన మేము విడిచిపెట్టమని చెప్పి అదే ప్రార్థన పట్టుకొని భూలోకాన్ని తలకిందులు చేసి హతసాక్షులుగా వెళ్ళిపోయారు. సో ఇఫ్ ఎ వీక్ పర్సన్ నోస్ క్రైస్ట్ హీ క్యాన్ బి స్ట్రాంగర్ దెన్ అన్ యావరేజ్ పర్సన్. ఒక అత్యధిక బలహీనమైన వ్యక్తి యేసుని తెలుసుకుంటే సామాన్య విశ్వాసి కంటే అతడు అధిక బలవంతుడు అవుతాడు. అతను ఎక్కువ పొందుకుంటాడు. లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్, నేను బలహీనుడు, నాకు బలం కావాలని హీ టేక్స్ మోర్ ఫ్రమ్ ద క్రాస్. లెట్ us see ఏమన్నారంటే, యెహోవాను గూర్చి గానము చేసెదను, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. చూడండి ఏమొచ్చిందో, ఆయన మిగుల అతిశయించి జయించెను. ఎవ్రీ సాంగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఎ విక్టరీ, పర్సనల్ విక్టరీ. అంటే విక్టరీ అంటే యూ నీడ్ పవర్, యూ నీడ్ గ్లోరీ. ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. చూసారా, సాధారణంగా యుద్ధములో గుర్రాలని మరి ఆ రథాలని వాళ్ళకు ఉండేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని ఫేస్ చేయలేం, చాలా పవర్ఫుల్గా వస్తాయి అనమాట. సో అవుట్ ఆఫ్ విక్టరీ వర్షిప్ ఈస్ కమింగ్ హియర్. ద ఫస్ట్ వర్షిప్ ఇన్ ద బైబల్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ గ్రేట్ విక్టరీ అండ్ గ్రేట్ పవర్. మిమ్ములను మీ కుటుంబాన్ని విడిపించి దేవుడు మీ హృదయములోంచి స్తుతి ఆరాధన బయటికి తీయునుగాక. లెట్స్ రీడ్ వర్స్ 2. యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. యెహోవాయే అంటే మనం అస్తమానం మళ్ళీ మనల్ని ఎవరో క్యాప్టివిటీ తీసుకోరు, ఎర్ర సముద్రంలోకి వెళ్ళరు. అందుకని అస్తమానం స్వస్థతలే కాదు, సమ్ టైమ్స్ ఎ ప్రాఫెసీ, సమ్ టైమ్స్ ఎ మిరకల్, ఎ హీలింగ్, ఎ డెలివరెన్స్, ఒక అద్భుతం, ఒక సూచన, అనేక రకాలుగా కూడా దేవుడు స్తుతిని తీసుకొస్తాడు. ఇక్కడ వాట్ ఈస్ ఎ వర్షిప్ అంటే ఆయన యొక్క సామర్థ్యాన్ని వర్ణించుడు. ఆ పక్కతను చెప్తున్నాడు, ఈ వర్షిప్పరు ఇలా కష్టాలు పడ్డాడండి, అందులోంచి అతనికి ఈ పాట వచ్చింది అంటాడు. మరి ఈ వర్షిప్పర్ ఇలాగా అతను విడిపింపబడ్డాడు, అతనిలోంచి ఈ పాట వచ్చింది. అప్పుడు దెన్ ఐ సెడ్ వావ్, సీ ఎవ్రీ సాంగ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ డెలివరెన్స్. ప్రతి పాట విడుదలలోంచి అద్భుతములోంచి వస్తుంది. చూద్దాం. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను, అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను, వారు రాతి వలె అడుగంటిపోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తము బలమొంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. నీ మీదికి లేచి వారిని నీ మహిమాతిశయము వలన అణిచివేయుదువు, నీ కోపాగ్నిని రగుల చేయుదువు, అది వారిని చెత్తవలే దహించును. నీ నాసికా రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను, ప్రవాహములు కుప్పగా నిలిచెను, అగాధ జలములు సముద్రము మధ్య గడ్డకట్టెను. చూసారా ఈ పాట? మీరు చూస్తే ఇలాంటి పాటలు తక్కువ. కొన్ని పాటలు ఉంటాయి, నువ్వు దేవుడువు, నువ్వు గొప్పోడువు, మహాగణుడవు, కరెక్టే. కానీ ఆ మహాఘనత మహా అద్భుతంలోంచి రావాలా. సీ దట్ సాంగ్ అగైన్. ఇక్కడ ఎలా రాస్తున్నారో చూడండి. నీళ్లు రాశిగా కూర్చబడెను, ప్రవాహములు కుప్పగా నిలిచెను, అగాధ జలములు సముద్రముల మధ్య గడ్డకట్టెను. ఎంతమంది ఇలాంటి అద్భుతం చూడాలనుకుంటారు? How many of you want to see such miracles? ఒక మనిషి దేవుని సేవ చేద్దామని ఎప్పుడు అనుకుంటాడో తెలుసా? ఒక అద్భుతము చూసినప్పుడు. మొదటిగా అయితే నరకము నుంచి ప్రజల్ని కాపాడాలనే దాని విషయమై ఆత్మల భారం ఉంటుంది. కానీ మనం ఏం చేయగలం? వాట్ కెన్ వీ డూ? ఇఫ్ గాడ్ కెన్ ఫ్రీజ్ ద వాటర్ అండ్ మేక్ దెమ్ వాల్స్, హూ డోంట్ వాంట్ టు సర్వ్ దిస్ గాడ్? దేవుడు నీళ్లను మరి గోడవలే నిలబడితే ఆరిన నేలను వెళ్ళిపోయేటట్టు చేస్తే సేవ చేయాలనిపించదా? ఏదైతే అందరినీ ముంచి ఇబ్బంది పెడుతుందో అది నీకు రహదారి కలిగేటట్టు దేవుడు చేయబోతున్నాడు. గాడ్స్ గోయింగ్ టు మేక్ ఇట్ ఎ బిగ్ వే. ఇప్పుడు దాకా అలల్లో ములిగి కొన్ని నిమిషాల్లో చనిపోతాం అనుకునేటువంటి అలలను దేవుడు గోడలుగా చేసేసాడట. ఎవరికి రాదు పాట? ఏ సాంగ్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఇశ్రాయేలీలు అయితే కష్టం వచ్చినప్పుడల్లా వారు సనుక్కుని చావకపోతిమేని వ్యతిరేకముగా మోషేతో అహరోనుతో సనుక్కున్నారు. అవును, నీకు తెలుసు, వారికి నువ్వు ట్రైనింగ్ ఇచ్చినా వాళ్ళు పొందుకోలేకపోయారు, అందుకని వారి పిల్లలకి ఇచ్చావు. కానీ ఇప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ వాక్యం మీద అనేకులకు విశ్వాసం వచ్చింది నాయన, వారు నమ్ముచున్నారు. ఎవరెవరైతే నమ్ముచున్నారో ఇదిగో ఇది నా జీవితంలో జరగాలని గొప్ప సాక్ష్యాలు వారు పొందుకొని ఆ సాక్ష్యాల నుంచి కీర్తనలు వచ్చి అనేకులు చూచి నామను మహిమపరిచేటట్లు వారి ప్రార్థనలు ఆలకించమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.